అంటే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ కదా, అందుకని అలా చెప్పాల్సి వచ్చిందనమాట. చూసి రావడం జరిగింది ఇప్పుడే. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన సినిమాల్లో ఫెంటాస్టిక్ టైటిల్ జస్టిఫికేషన్ అంటే యాప్ట్ టైటిల్ జస్టిఫికేషన్తో ఒక మీనింగ్ఫుల్ సూపర్బ్ చాలా చాలా మంచి మెసేజ్తో మనల్ని థియేటర్లోంచి అటు ఎంటర్టైన్ చేసి యాక్టింగ్తో మన ప్రదీప్ మనల్ని సూపర్గా మైమరిపించి మ్యూజిక్తోనూ అటు డైరెక్షన్తోనూ అశ్వత్ తన టాలెంట్ని ఇలాంటి మెసేజ్ని ఇలా ఎంటర్టైన్ చేస్తూ మనందరినీ ఏడిపించి థియేటర్లోంచి బయటికి పంపిస్తూ ఒక మంచి ఫీల్తో అరే ఏమైనా మెసేజ్ ఇచ్చాడా అని అనిపించే కైండ్ ఆఫ్ సినిమా మన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనమాట. మూవీ స్టార్ట్ అవడం ఒక మంచి ఇంట్రెస్టింగ్ సీన్ తో స్టార్ట్ అవుద్ది అనమాట. దాని తర్వాత ఒక మంచి ఎమోషనల్ సీన్ ఒకటి ప్రదీప్ తన యాక్టింగ్ తో చించి ఉతికారేశాడు. ఇంకా దాని తర్వాత లైట్ గా ఎంటర్టైన్మెంట్ టచ్ అవుతున్న మూవీ ఏంట్రా ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్ళిపోతుంది, ఎక్కడ అసలు టర్న్లు గీన్లు ఏం లేకుండా ఏదో జరగాలే ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్ళిపోకూడదే. మన ఓరి దేవుడా సినిమా చూసిన తర్వాత ఆ డైరెక్టర్ నుంచి వచ్చే ఈ సినిమా మరి ఇలా వెళ్ళిపోతుంది ఏమిటి, ఏం జరుగుతుంది అని మనం వెయిట్ చేసేటప్పుడు కరెక్ట్ గా ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో అసలు ఏం జరుగుతుంది, ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎందుకు అలా స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది అనేది మనకి కరెక్ట్ గా అక్కడ వస్తుంది అనమాట పాయింట్. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో మనకు అర్థమవుద్ది, ఓహో ఇలా ఎత్తుకుంటున్నాడా మన అశ్వత్ ఈ సినిమాని ఈ డైరెక్షన్ లో తీసుకెళ్లబోతున్నాడా అని. అక్కడ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ ఇస్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ బ్లాక్ విత్ ఫెంటాస్టిక్ టైటిల్ జస్టిఫికేషన్. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఫస్ట్ హాఫ్ చాలా లీనియర్ గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అక్కడక్కడ కొంచెం ఏంట్రా ఎంటర్టైన్మెంట్ ఉన్నా కూడా అక్కడక్కడ మధ్యలో ఏంటి మరీ అసలు ఏవి కిక్కు దొరకట్లేదు ఏమిట్రా అనుకునే కైండ్ ఆఫ్ కిక్కు మొత్తాన్ని మనకి సెకండ్ హాఫ్ లో ఇచ్చాడు. ఎంటర్టైన్మెంట్ మన ప్రదీప్ యాక్టింగ్ అండ్ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో మనం ఏదైతే చూడాలి అనుకుంటామో ఆ కైండ్ ఆఫ్ సీన్స్ అన్నిటిని సెకండ్ హాఫ్ లో పెట్టుకొని ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ నుంచి ఒక ఎమోషనల్ మెసేజ్ ని టచ్ చేసి అటు ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ని క్లైమాక్స్ ఎపిసోడ్ ని ఫెంటాస్టిక్ గా మనకి చూపిస్తూ ఒక్క మెసేజ్ కాదు గట్టిగా ఒక 2-3 మెసేజ్లు ఇచ్చేసి సక్సెస్ గురించి ఒక ఫినామినల్ డెఫినేషన్ ఇచ్చి కాలేజ్ స్టూడెంట్స్ కి మచ్ నీడెడ్ మెసేజ్ ఇది, మచ్ నీడెడ్ ఇంపార్టెంట్ మూవీ ఇది. హ్యాపీగా వెళ్ళి చూసి ఒక మంచి ఫీల్ తో బయటికి వచ్చి సక్సెస్ కి ఎస్ ఇది సక్సెస్ డెఫినేషనే కదా, మనవాడు బాగా ఇచ్చాడు కదా అనుకునేటట్టు మనం అనిపించి మన చేత ఈ థియేటర్ లోంచి బయటికి పంపించాడు ఇన్ దట్ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ అవుద్దన్నమాట మనకి కళ్ళు దారాలు కారడం. సెకండ్ హాఫ్ లో మనం ఎంటర్టైన్మెంట్ తో అక్కడక్కడ నవ్వుకొని వచ్చిన కన్నీళ్లు కాస్త లాస్ట్ లో వాళ్ళు ఇచ్చే మెసేజ్ కి అక్కడ వచ్చే యాక్టింగ్ కి అక్కడ వచ్చే ఆ సీన్స్ కి టపటపా కారిపోయినాయి అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. నేను కూడా టపటపా కార్చుకున్నాను ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ ఎపిసోడ్ వరకు. అ వెరీ యాప్ట్ మూవీ, అ వెరీ యాప్ట్ క్లైమాక్స్. కొంచెం అక్కడ ఎమోషన్ ఏంట్రా ఎక్కువ చేస్తున్నావా ఏమిటి అని అనుకున్నా కూడా ఆ సినిమాకి ఆయన ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ కి లాస్ట్ లో మనల్ని థియేటర్ లోంచి బయటికి పంపించిన ఆ సీన్ కి మొత్తానికి దట్ హోల్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఇస్ 100% జస్టిఫైడ్. ఇంకా ఈ మూవీలో మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. మంచి ఒక ఫైట్ సీక్వెన్స్ సెకండ్ హాఫ్ లో వస్తుంది, ఇంట్రెస్టింగ్ ఫైట్ సీక్వెన్స్. ఆ ఫైట్ సీక్వెన్స్ ని చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో మన డ్రాగన్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్ ఎపిసోడ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. సెకండ్ హాఫ్ లో మెయిన్ గా ఫస్ట్ హాఫ్ కి కాంట్రాస్ట్ గా వచ్చే సీన్స్ అన్ని మన ప్రదీప్ యాక్టింగ్ తో మన అశ్వత్ డైరెక్షన్ తో చించి ఉతికారేశారు. అండ్ ఈ సినిమాలో ప్రదీప్ మాత్రం అసలు మన రజనీకాంత్ ని ధనుష్ ని వీళ్ళిద్దరిని మిక్సీలేసి గిర్రమని కొట్టి పాఠక్ మన బయటకు వదిలితే అలా ఒక క్యారెక్టర్ వచ్చేస్తే ఎలా ఉంటాడు అనేటట్టు ఉన్నాడు అనమాట. మన వాడు ఎమోషన్స్ కానీ కామెడీని కానీ అసలు ఒక రకంగా ఎంటర్టైన్ చేస్తూ జనాల్ని ఏడిపిస్తూ హీఈస్ ద నెక్స్ట్ సూపర్ స్టార్ అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అనేటట్టు యాక్ట్ చేసి మనల్ని థియేటర్ నుంచి బయటకు పంపించాడు. అనుపమ గాట్ అ వెరీ వెరీ గుడ్ రోల్, చాలా బాగా చేసింది, చాలా మంచి రోల్ ఆ అమ్మాయికి వచ్చింది.
అండ్ సెకండ్ హీరోయిన్ ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయినే నేను సెకండ్ హీరోయిన్ అని పిలుస్తాను. ఆ అమ్మాయి కూడా కొంచెం గ్లామర్ కొటేషన్ తో కూడుకున్న రోల్, బట్ ఇంపార్టెంట్ రోలే. స్క్రీన్ స్పేస్ తక్కువే, బట్ షీ డిడ్ అ గుడ్ జాబ్. ఈ మూవీలో మ్యూజిక్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక పాట చాలా బాగుంది. దట్ ఈస్ అ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ సాంగ్. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీలో మనం ఖచ్చితంగా కుడోస్ చెప్పాల్సింది మన డైరెక్టర్ అశ్వంత్ కి. అసలు ఇలాంటి మెసేజ్ ని ఇలా ఎంటర్టైనింగ్ రూపంలో కూడా ఇవ్వచ్చు. అండ్ ఈ మచ్ నీడెడ్ మెసేజ్ ని ఇలా హ్యాపీగా మనకి ఇచ్చి ఎక్కువగా స్ట్రెస్ చేయకుండా ఆడియన్స్ ని ఒక హ్యాపీ టోన్ లో థియేటర్ లోంచి బయటికి పంపించవచ్చు. ఎక్స్ట్రాక్టింగ్ ఫినామినల్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ద లీడ్ కాస్ట్ అనేటట్టు ఆయన ఈ స్టోరీని రాసుకున్నందుకు, ఈ స్టోరీని ప్రెజెంట్ చేసినందుకు, అండ్ ఈ స్టోరీని మన ముందుకి ఇంత ఎంటర్టైనింగ్, ఎంగేజింగ్, ఎమోషనల్ వేలో తీసుకొచ్చినందుకు కుడోస్ టు అశ్వథ్. అండ్ ప్రదీప్ ని మనం ఒక డైరెక్టర్ లాగా లవ్ టుడేలో చూసాం, ఇప్పుడు ఒక యాక్టర్ లాగా కూడా మన ముందుకు వచ్చి లవ్ టుడేలో మనల్ని ఎలా అయితే ఎంటర్టైన్ చేశాడో ఈ సినిమాలో కూడా అలాగే ఎంటర్టైన్ చేస్తాడు విత్ హిస్ ఫినామినల్ పర్ఫార్మెన్స్. అండ్ ఓవరాల్ గా గైస్, ఈ సినిమా ఖచ్చితంగా మనం హ్యాపీగా చూడొచ్చు. అండ్ మనం చూడాల్సిన సినిమా, డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ తెలుసుకోవాల్సిన సినిమా. అండ్ థియేటర్లోంచి హ్యాపీగా బయటికి ఒక మంచి ఫీల్ తో బయటికి మనల్ని పంపించే సినిమా. సో మీరు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా చూడాలి అనుకుంటే ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకండి, హ్యాపీగా వెళ్ళిపోండి. యూ విల్ గెట్ ఎంటర్టైన్డ్. అటు మనల్ని నవ్విస్తారు, ఏడిపిస్తారు. అక్కడక్కడ మన ప్రదీప్ తన యాక్టింగ్ తో మనకు కూడా కొంచెం చెలోక్తులు కలిగిస్తాడు. అండ్ ఓవరాల్ గా ఒక మంచి ఫీల్ తో మంచిగా నాకైతే ఒక 2-3 సార్లు క్లాప్ కూడా కొట్టాలనిపించింది ఇన్ ద ఎమోషనల్ సీన్స్ అండ్ ద వే దో సీన్స్ వర్ కన్వేడ్ ఇన్ ద క్లైమాక్స్. మనం అలా ఒక ఎమోషన్ ని ఫీల్ అయ్యి హ్యాపీగా థియేటర్ లోంచి బయటకు వచ్చేస్తాం. కుడోస్ టు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ టీమ్ అని చెప్పుకుంటూ అనేది నా ఫీలింగ్. సో మీరు కనుక ఈ సినిమా చూస్తే మీకేమనిపించింది అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా గైస్ ఫర్ ది లవ్ ఆఫ్ సినిమా. మేము ఈ సినిమాలు చూడటం ఇప్పుడు టైం ఆల్మోస్ట్ midnight 12 అవుతుంది. ఐ విల్ గో అండ్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని అరవకుండా వెళ్ళి ఇంట్లో పడుకుంటాను అన్నమాట ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా అండ్ బాయ్ బాయ్.